కరుణాతరంగితాక్షీంధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవానీ. దోషం లేనివారు ఉండరు, కానీ పరిహార క్రియలనేవే భారతీయ జ్యోతిషం యొక్క వైశిష్ట్యం. కాబట్టి మనం చెప్పుకుంటూ ఉన్న జపాలు చేస్తున్నవారు తమ అనుభవాలను కింద కామెంట్స్లో రాసినట్లయితే చూచేవాళ్ళు కూడా అనుసరించే అవకాశం ఉంది. కర్కాటక రాశి. ఈ రాశివారు తాము ఆచరించే కార్యక్రమాలలో వేగవంతంగా పనులను నెరవేర్చగలుగుతారు. మాట్లాడే తీరు ఇతరులకు కొంత కష్టాన్ని కలిగించే అవకాశం ఉంటుంది, అపార్థం చేసుకునే అవకాశం ఉంటుంది. అందువలన తక్కువగా మాట్లాడడం మంచిది. ఎదుటివారు చెప్పేదాన్ని ఎక్కువగా వినడం మంచిది. సజ్జన సహకారం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతులైన వ్యక్తుల యొక్క సహకారాన్ని పొందడం, అలాగే ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించడం ప్రయోజనాత్మకంగా ఉంటుంది. శత్రువులు మీకు అపకారం చేద్దామనే ప్రయత్నం చేసినా వారి ప్రయత్నంలో ఆలస్యాలు తోడు చూసుకోవడం వలన మీకు అపకారం చేయలేరు. తద్వారా మీరు అభివృద్ధిని సాధించేస్తారు. అంతేకాకుండా ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ చూపించడం అవసరం. సకాలానికి అంటే ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9 లోపల నిద్రకు ఉపక్రమించటం మీ ఆరోగ్యాన్ని కాపాడేటువంటి అంశాలు. మీకు ఆరోగ్యంపై కూడా శ్రద్ధ తగ్గే అవకాశం ఉంది. అంటే ఉదాహరణకి మీరు హాస్పిటల్కి వెళ్ళారు, వైద్యులు సంప్రదించారు, మందులు రాసిచ్చారు, వేసుకోవడం మానేశారు. ఇది ప్రయోజనం లేదు కదా. అంటే దీని అర్థం మీ యొక్క శ్రద్ధ ఔషధ సేవనం విషయంలో కూడా సకాలానికి పాటించడం అవసరం. ఆహార స్వీకరణ కూడా సకాలానికి చేయడం అవసరం. అదేవిధంగా తల్లి వైపు బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కొంత అనారోగ్య అవకాశాలు ఉన్నాయి. ఆ అనారోగ్య అవకాశాలను అధిగమించడం కోసం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది. ముఖ్యంగా రావలసిన సొమ్ము చేతికి అందే అవకాశాలు ఉన్నాయి. అంటే మనం ఎప్పుడో అప్పిచ్చిన ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది. కానీ అది సద్వినియోగం కావడం విషయంలో కూడా శ్రద్ధ చూపించాలి. ఆ విధంగా సొమ్ము రావడం కోసం, సద్వినియోగం కావడం కోసం సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రం మీకు బాగా ఉపకరిస్తుంది. విశేషించి వృత్తి స్థానంలో మీకు పై అధికారుల యొక్క ఆదరణ లభిస్తుంది. అదేవిధంగా వారు గుర్తింపును కూడా ఇస్తారు మీకు. అవి మీ బాధ్యతలను పెంచేవిగా ఉంటాయి. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పై అధికారుల యొక్క ఏ గుర్తింపు అయితే ఉందో అది మీకు బాధ్యతను పెంచుతోంది. అందువలన ఆ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించడం ద్వారా మాత్రమే ఆ గుర్తింపును కాపాడుకోగలుగుతారు. మీ యొక్క శ్రమకు ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఆ శ్రమ వల్ల గౌరవం సిద్ధిస్తుంది. అనుకోని సంఘటనలు కొన్నిటికి అవకాశం ఉంది. ప్రయాణ సందర్భాల్లో ఎక్కువ జాగ్రత్తతో ఉండాలి. ప్రయాణ సమయంలో గౌతమనామాన్ని జపించుకోవాలి. తద్వారా ఆ దోషాలను అధిగమించగలుగుతారు. విద్యార్థులు నూతన విషయాలను తెలుసుకోగలుగుతారు. శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవడం ద్వారా పాఠం వినేటప్పుడు, పరీక్ష రాసేటప్పుడు కూడా ఉత్తమమైన ఫలితాలను సాధించే అవకాశం ఉంది. అవగాహన పెంచుకునే అవకాశం ఉంది.